అంటారు భాగవతంలో. ఎవడు ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టిస్తున్నాడో, ఎవడు రక్షిస్తున్నాడో, ఎవడు లయం చేస్తున్నాడో వాడు పరబ్రహ్మం. వాడు అనేక రూపములు పొందుతారు. అజాయమానో బహుధా విజాయతే, పుట్టవలసిన అవసరం లేనివాడు అనేక రూపాలుగా అనేక నామాలతో వస్తున్నాడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, భగవంతుని యొక్క నామమును బట్టి భేదమును ఏర్పాటు చేసుకోకూడదు బుద్ధి అని. మూడు మూర్తులకును మూడు కాలములకు మూడు లోకములకుచు మూలమగుచు భేదమగుచు తుతిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. మూడు లోకాలుగా మూడు కాలాలుగా మూడు రూపాలుగా కనపడి నిజానికి మూడు కాక ఒక్కటైన వాడెవరో ఆయన భగవంతుడు. ఆయన ఒక్కొక్కసారి ఒక్క రూపంతో కనపడతాడు. అందుకే పోతన గారు ప్రారంభంలోనే భాగవతంలో చేతులారంగ శివుని పూజింపడీని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడీని, దయ్యు సత్యంబులోనుగా తలపడీని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటారు. ఉదయం వేళ శివార్చన చేస్తే అంత భక్తితో, అంత ప్రేమతో, అంత సంతోషంతో శివార్చన చెయ్యాలి. సాయంకాలం వేళ వేదికెక్కి విష్ణు కథ చెప్పవలసి వస్తే అంత ప్రీతితో విష్ణు కథ చెప్పాలి. నేను ఉదయం పూజ చేసిన శివుడే విష్ణు స్వరూపంగా ప్రకాశిస్తున్నాడన్న భావన ఉండాలి. లోపల సమస్త ప్రాణుల పట్ల దయ ఉండాలి. అన్ని ప్రాణులకు ఉపకారము చెయ్యాలనే బుద్ధి ఉండాలి. అది లేకపోతే 9 నెలలు అమ్మ కష్టపడి కడుపులో మొయ్యడం ఎందుకు? అంత నెత్తురు పోయి అంత కష్టపడి పునర్జన్మాన్ని నొప్పులు పొంది బిడ్డని ప్రసవించడం ఎందుకురా? నీ తల్లి పడిన కష్టం వ్యర్థమైపోయింది. ఇవి నీకు ఉండాలంటారు పోతన గారు. చేతులారంగ శివుని పూజింపడేది, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేది, దయయు సత్యంబు లోనుగా తలపడేది, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఏ రూపాన్ని ఏ నామాన్ని అన్నది కాదు, పరబ్రహ్మమే ఇన్ని రూపములతో ఇన్ని నామములతో ఉన్నది అన్న భావన జీర్ణమైన నాడు మీరు ఏ రూపాన్ని చూడండి, వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వరుణ్ణి చూడండి, శ్రీశైలం వెళ్ళి మల్లికార్జునుడిని చూడండి, అక్కడ నా స్వామి ఇక్కడ ఇలా